వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వైరా మున్సిపాలిటీ వేడి పుట్టిస్తుంది. ప్రజా సమస్యలను పరిష్కరించి పట్టణాన్ని ప్రగతి పథంలో నడపాల్సినటువంటి పాలకవర్గం అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో వార్తల్లోకి ఎక్కుతోంది. కుర్చీలాటలు, పరస్పర ఫిర్యాదులతో కాంగ్రెస్లో రాజకీయం రంజుగా సాగుతుంది. వైరా మున్సిపల్ కార్యాలయం వేదికగా జరుగుతున్న వరుస పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సతి పేరుతో పతి పెత్తనం చేయడం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీని కుదిపేస్తోంది. కొద్ది నెలల క్రితం ఏర్పడిన ఈ మున్సిపాలిటీ రెండో పాలకవర్గం నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. చైర్పర్సన్ కాపా చంద్రకళ భర్త కాపా మురళీకృష్ణ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్ మధ్య ఏర్పడిన విభేదాలు మరింత ముదిరి పంచాయతీ కమిషనర్ కార్యాలయానికి చేరింది. మురళీకృష్ణ మున్సిపల్ అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని సంతోష్ నేరుగా కమిషనర్ కు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలే. కాకపోతే ఒకరు డీసీసీ అధ్యక్షుడి వర్గం, మరొకరు ఎంపీ రేణుక వర్గం. కాగా ఈయనకు ఎమ్మెల్యే అండదండలున్నాయి. అయితే చైర్పర్సన్ భర్త ఏకపక్షంగా మున్సిపల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టెండర్లు, పారిశుద్ధ్య పనులు, జవాన్ల విధులు, అధికారులతో సమీక్షలు ఒకటేమిటి, అన్నింట్లో మురళీకృష్ణ వేలు పెడుతుండటంతో రగడ మొదలైంది. వైరా మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారి భర్త అయిన డాక్టర్ కాపా మురళీకృష్ణ గారు మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో, అదేవిధంగా సిబ్బంది డ్యూటీల విషయంలో కానీ, కార్మికుల విషయాల్లో కానీ, టోటల్గా వైరా మున్సిపాలిటీ వ్యవహారాల్లో, కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మీటింగ్లు పెట్టడం, రివ్యూలు చేయటం, అదేవిధంగా అందరిపై పెత్తనం చెలాయించటం, ఒక షాడో చైర్మన్గా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ గౌరవంగా మేము ఒక 20 మంది వార్డు కౌన్సిలర్లు ఈ మున్సిపాలిటీలో గెలిచాము, ప్రజాప్రతినిధుల మాటలకు విలువ లేకుండా వారిని అగౌరవపరుస్తూ, కించపరుస్తూ, తప్పుగా పడుతూ నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి పూర్తిగా ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వైరా మున్సిపాలిటీలో ఇతని వ్యవహారంపై పూర్తి నివేదిక మాకు లిఖితపూర్వకంగా కావాలి. ఏ హక్కు ఉందని వారు చైర్పర్సన్ గారి రూమ్లో కూర్చొని అధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారని అడగడం జరిగింది. వైరా మున్సిపాలిటీ పంచాయతీ చూశాక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేక తెర వెనుక ఉండి మరెవరైనా మున్సిపాలిటీని నడిపిస్తున్నారా అనే చర్చ పట్టణంలో విస్తృతంగా సాగుతోంది. అధికార పరిధి ఉల్లంఘనలపై పాలకవర్గంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలనా వ్యవహారాల్లో ఎవరి పాత్ర ఎంతవరకు ఉండాలనే దానిపై కొంతకాలంగా కౌన్సిలర్లలో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకున్నది. పాలకవర్గ సభ్యుల మధ్య సమన్వయం పూర్తిగా లోపించింది. దీని ప్రభావం నేరుగా పట్టణ ప్రగతిపై పడుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి, మెరుగైన పాలన అందడం లేదన్న ఆరోపణలున్నాయి. తటస్థంగా ఉండాల్సిన మున్సిపల్ అధికారులు కూడా కొన్ని సందర్భాల్లో గీత దాటి వ్యవహరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాలకవర్గంతో సంబంధం లేని వ్యక్తుల ఆదేశాలను ఆఫీసర్లు పాటిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమీక్షలు, టెండర్ల ఖరారులో చైర్పర్సన్ భర్త చెప్పిందే విధంగా మారిందట. కనీసం అధికారులు వారించలేకపోవడమే వివాదానికి ఆజ్యం పోసిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఫలితంగా ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులే కరువయ్యాడు. నాయకులు వ్యక్తిగత పంతాలు, పట్టింపుల కోసం ప్రజా సమయాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాలు, ఆరోపణల్ని పక్కనబెట్టి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైరా మున్సిపల్ పాలక మండలి సమావేశానికి మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిబంధనలు పాటించలేదు, అధికారులు కూడా వారించలేదు. పైగా ప్రజల నీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులపై చర్చ జరగాలి. కానీ ఇటీవల జరిగిన వైరా మున్సిపల్ సాధారణ సమావేశం ఇందుకు భిన్నంగా సాగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ కట్టా స్వరూపరాణి, మున్సిపల్ చైర్పర్సన్ భర్త మురళీకృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సభలో పెద్ద దుమారాన్నే లేపింది. అసలు సంబంధం లేని వ్యక్తి సమావేశానికి రావడం, ఓ మహిళా ప్రజాప్రతినిధి పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదంటూ పలువురు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శించారు.
ప్రజా సమస్యలు చర్చించాల్సిన వేదిక వ్యక్తిగత విమర్శలకు కేంద్రం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చైర్పర్సన్ భర్త మితిమీరిన జోక్యాన్ని పాలకవర్గంలోని సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభివృద్ధిలో నెంబర్ 1గా ఉంటుందని ఓట్లేస్తే వైరా మున్సిపాలిటీ వివాదాలకు కేంద్రంగా మారిందని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పాలకవర్గం తీరు మారాలని బాహాటంగానే విమర్శిస్తున్నారు. వర్గపోరు కాదు, ఉత్తమ పాలన అందివ్వాలని కోరుతున్నారు.